ప్రపంచంలో అందరూ సమానమే. ఒక్కొక్కరి మనసులో ఒక్కొక్క రకమైన ఆలోచనలు ఉంటాయి. భూత ప్రేత పిశాచాలు ఉన్నాయా లేవా అని చాలా రకాల మాటలు మాట్లాడుకుంటూ ఉండేవారు. మనిషి చనిపోయాక అతని జీవితం అంతమైన తర్వాత అందరూ అనుకుంటారు ఆయన పరమాత్మలో కలిసిపోయాడని. ఒకవేళ మనసులో ఏదైనా తీరని కోరికతో చనిపోతే మాత్రం అతను ప్రేతాత్మలా మారతాడు అని. ఇంకా అలానే కొంతమంది ఆత్మలు మనుషుల రక్తానికి ఆకలిగా ఉంటాయి. వాళ్ళు పిశాచాల్లా మారి మనుషుల రక్తం తాగుతారు. వాళ్ళని రక్త పిశాచాలు అంటారు. ఇంకా చాలా రకాల పిశాచాలు ఉంటాయి. ఎవరైనా వాటి ముందుకు వచ్చి వాళ్ళ ముందర చావకుండా బ్రతికిపోయారు అంటే అది వాళ్ళ తలరాత. ఈ సంఘటన 25 సంవత్సరాల క్రితం రీమాకి జరిగింది. రీమా చదువుకోవడం కోసం 4 సంవత్సరాలు తన కుటుంబానికి దూరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు తన గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. తను తన ఇంటికి సిమ్లా వెళ్తుంది. అన్ని సంవత్సరాలు వాళ్ళ ఇంటికి దూరంగా, వాళ్ళ కుటుంబానికి దూరంగా, వాళ్ళ అమ్మా నాన్నని చాలా గుర్తు చేసుకుంటూ ఉండేది. కానీ ఇప్పుడు దూరం పూర్తయిపోతుంది. ఎందుకంటే తను తన ఇంటికి తిరిగి వెళ్తుంది. తను ఫోన్లో తన ఫ్రెండ్ నీరుతో మాట్లాడుతూ తనకి టైం తెలియనే లేదు. అప్పుడు రాత్రి 7:30 అవుతుంది. యా రీమా, ఒక పని చెయ్యి, ఈరోజు నువ్వు మా ఇంట్లోనే ఉండు, రేపు వెళ్ళిపోదు. లేదులే నీరు, నాకు భయమేముంది, నేను హాయిగా ఇంటికి చేరుకుంటాను. ఇంకా నేను నీకు ఫోన్ చేస్తాను. ఇంకా అమ్మా నాన్నలకి కూడా సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నా. ఒక పని చెయ్యి, ఈ రాత్రి మా ఇంట్లో ఉండు, రేపు మా ఇంట్లో నుంచి ఫోన్ చెయ్యి. ఈరోజు మా ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పు. రేపు ఉదయమే వెళ్ళు, ఇంకా వాళ్ళకి చాలా సర్ప్రైజ్ ఉంటుంది. ఏమంటావ్, ఆ పని చేద్దామా? యార్, నువ్వు ఒక పిరికిదానివి. ఒకవేళ బస్సులో ఒక హ్యాండ్సమ్ అబ్బాయి ఉన్నాడనుకో, ఒక రొమాంటిక్ సినిమా అవుతుంది కదా. హీరోనా భూతాలకి దొరకకుండా చూసుకో. నేను విన్నాను చౌకీ గేట్ దగ్గర ప్రమాదం ఉంటుందని. ప్రతిరోజు అక్కడి నుంచి జనాలు మాయమవుతూ ఉంటారు. చూడు నీరు, నువ్వు నన్ను భయపెట్టాలని చూడట్లేదు కదా. నేను చాలా ధైర్యవంతురాలి, నీకు తెలుసు కదా. నువ్వు ధైర్యవంతురాలివా? బల్లిని చూడగానే భయపడిపోతావు. నువ్వు ధైర్యవంతురాలివంట. నువ్వు బస్సులోనే ఎందుకు వెళ్తున్నావు? ట్రైన్లో వెళ్ళొచ్చు కదా, కాస్త ధైర్యంగా ఉంటుంది. నేను కూడా స్థిమితంగా ఉండగలుగుతాను. అరే బాబా, నువ్వు మళ్ళీ ఎందుకు కంగారు పడుతున్నావు? నేను చెప్పాను కదా నేను వెళ్తాను అని. అయినా ఏం పర్వాలేదు, నేను నీకు ఫోన్ చేస్తాను కదా. సరే, 5 నిమిషాలకు ఒకసారి నాకు ఫోన్ చెయ్యి, సరేనా? సరేనమ్మా తల్లి, సరే. నేను ఫోన్ చేస్తా, ఇంకా మెసేజ్ కూడా చేస్తా, సరేనా? సరే. మెసేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి నాకు ప్రతి 5 నిమిషాలకి మెసేజ్ రావాలి. లేకపోతే ఈ డీల్ అంతా మీ అమ్మా నాన్నలకు చెప్పేస్తా, ఓకే? హా, ఓకే, డీల్. రాత్రి 12 గంటలకి రీమా బస్ స్టాప్లో నిలబడి బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీరా కూడా వెళ్ళాలనుకుంటుంది, కానీ తనకి ముఖ్యమైన పని ఉండడం వల్ల వెళ్ళలేకపోతుంది. రీమా ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి చల్లటి గాలిని తప్పించుకుంటూ చిమ్మ చీకటిని దాటుకుంటూ ఒక బస్సు వచ్చి అక్కడ ఆగుతుంది. చూడ్డానికి ఆ బస్సు చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా ఒక భూతం నోరు తెరిచినట్టు ఆ బస్సు తలుపులు తెరుచుకుంటాయి. మేడం, ఎక్కడికి వెళ్ళాలి? అన్నా, సీమ్లాకి వెళ్ళాలి. ఈ బస్సు వెళ్తుందా? నాకు టైం టేబుల్ గురించి తెలీదు. ఇది ఆఖరి బస్సు మేడం, దీని తర్వాత ఇంకే ఏ బస్సు లేదు. ఆ మాట విన్న తర్వాత రీమా బస్ ఎక్కుతుంది. కానీ ఆ బస్ అంతా చాలా చీకటిగా ఉంది. ప్రయాణం చేసే వాళ్ళందరూ వాళ్ళ సీట్లలో కూర్చొని ఉంటారు, కానీ ఎవ్వరి ముఖమూ కనబడడం లేదు. రీమాకి అది చూసి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కానీ తను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోదు. 9 గంటల ప్రయాణమే కదా, మాట్లాడి చేసేదేముంది అని తను తన సీట్ దగ్గరికి వెళ్ళి కూర్చోబోతుంది. అప్పుడే కండక్టర్ ఇలా అంటాడు, నీ సీటు వెనకుంది, ముందు టికెట్ తీసుకో. ఎక్కడి నుంచి వస్తారేంటో. అరే అన్న, ఇదేమైనా ప్యాసింజర్స్ తో మాట్లాడే తీరా? మీరు అలానే మాట్లాడతారా? నేను మీ మీద కంప్లైంట్ చేస్తాను. కండక్టర్ ఏమీ మాట్లాడకుండా రీమాకి టికెట్ ఇస్తాడు. రీమా టికెట్ తీసుకోవడానికి వెళ్తే తన ఫీజులు ఎగిరిపోతాయి. ఒక అస్థి పంజరం కండక్టర్ డ్రెస్ వేసుకుని నిలబడి ఉంటుంది. ఇంకా దాని నోరు వేరుగా విరిగి ఉంటుంది. దానికి పళ్ళు కూడా ఉన్నాయి. ఆ దృశ్యం రీమాకి చాలా భయంకరమైంది. ఒకసారి గట్టిగా అరిచి రీమా అక్కడ పడిపోతుంది. తను స్పృహ కోల్పోయేది. కానీ అప్పుడే తనకి చాలా మంది నవ్వుల శబ్దం తన చెవులకు వినబడుతుంది. ఇంకా ప్రయాణికులందరూ వాళ్ళ చోట్ల నుంచి లేచి నిలబడతారు. ఇంకా వాళ్ళందరూ రీమాని చూస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చూసి రీమా లోపల నుంచి వణికిపోతూ ఉంటుంది.
వాళ్ళ మొహం చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళందరూ శవాలు అని. వాళ్ళందరి మొహాలు చాలా భయంకరంగా ఉంటాయి. బస్ కండక్టర్ మెల్లిమెల్లిగా రీమా దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కానీ రీమా ధైర్యం చేసి కండక్టర్ని తన్ని అక్కడి నుంచి లేచి నిలబడుతుంది. తను డ్రైవర్ దగ్గరికి వెళ్తుంది. తను అనుకుంటుంది డ్రైవర్ అయినా మనిషి అయి ఉంటాడేమో అని. తను డ్రైవర్ సీట్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, డ్రైవర్ ప్లీజ్ బస్ ఆపండి. ఈ బస్సులో చూడండి ఎంత భయంకరమైన మొహాలు ఉన్న వాళ్ళు ఉన్నారో. వీళ్ళు మనుషులు కాదు, దయచేసి బస్సు ఆపండి. కానీ డ్రైవర్ బస్సు నడుపుతూనే ఉంటాడు. ఇంకా రీమా గట్టిగా అరుస్తుంటుంది, డ్రైవర్ ప్లీజ్ బస్ ఆపండి, నేను దిగాలి. అప్పుడే డ్రైవర్ అతని మొహాన్ని రీమా వైపు తిప్పుతాడు. రీమా మళ్ళీ అరుస్తుంది. తను చూస్తుంది డ్రైవర్కి కళ్ళు ఉండవు. ఇంకా అతని తల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. కానీ బ్రెయిన్ కనబడుతుంది. డ్రైవర్ భూతంలా నవ్వుతూ ఇలా అంటాడు, ఇది నీ జీవితంలో ఆఖరి బస్. ఇక ఇప్పుడు నువ్వు కూడా ఈ ప్యాసింజర్స్ తో కలిసిపోతావు. మా బస్సుకి స్వాగతం. అప్పుడే ఒక శవం రీమాని గట్టిగా పట్టుకుంటాడు. తన చేతుల్లో అతని పళ్ళని దింపుతాడు. ఒక భయంకరమైన శబ్దంతో తన చేతిలో నుంచి ఒక మాంసం ముక్క కింద పడుతుంది. ఇంకా రీమా నొప్పితో అరుస్తూ ఉంటుంది, పెద్దగా అరుస్తుంటుంది. రీమా నొప్పితో స్పృహ కోల్పోయే పరిస్థితికి వస్తుంది. అప్పుడే తను అందరి ప్రయాణికుల్ని చూస్తుంది. వాళ్ళు తన మొహం ముందే వాళ్ళ భయంకరమైన మొహం వేసుకొని నిలబడి ఉంటారు. ఆ భూతాలు అన్నీ ఒక్కసారిగా నవ్వుతూ తన దగ్గరికి వస్తూ ఉంటాయి. రీమాని కూడా వాళ్ళలో కలిపేసుకోవాలని. అప్పుడే తన బ్యాగ్లో మొబైల్ మోగుతుంది. ఇంకా అన్ని భూతాలు ఆ వైపుకు చూస్తాయి. ఇంకా రీమా ధైర్యం చేసి బస్సు అద్దం పగలగొట్టి అందులో నుంచి బయటకి దూకుతుంది ధైర్యంగా. ఆ బస్సు ఒకవైపుకు వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఆ బస్సుకి నిప్పంటుకుంటుంది. కానీ ఆ బస్సు ఆగకుండా వెళ్ళి లోయలో పడిపోతుంది. అంతమంది అరుపు కేకలతో ఆ చోటంతా స్తంభించిపోతుంది. సరిగ్గా 10 నిమిషాల తర్వాత అక్కడ ఒక నిశ్శబ్దం మొదలైంది. కానీ రీమా దగ్గర ఫోన్ లేదు. ఎందుకంటే తన పర్స్ బస్సులో పడిపోయింది. రీమా స్పృహ కోల్పోయి పడిపోయే లోపే తనకి ఒక కారు శబ్దం వినపడుతుంది. స్పృహ కోల్పోయే ముందు తను చూస్తుంది నీరు తన దగ్గరికి పరిగెడుతూ వస్తూ ఉంటుంది. తర్వాతి రోజు, నేను చెప్పాను కదా తల్లి, మాకు చెప్పకుండా ఏం చేయొద్దని. ఈ జనరేషన్ పిల్లలు తల్లి మాట విననే వినరు. కానీ ఆంటీ తనే జిడ్డు చేసింది, నేనేం చెయ్యను. ఆగండి, తనకి స్పృహ వస్తుంది. నేనెక్కడున్నాను? నీరు, అమ్మా, నాన్న, నేను బ్రతుకున్నానా? కానీ ఎవరు చెప్పారు నీకు చౌకీ గేట్ నుంచి రమ్మని? అక్కడి నుంచి వెళ్ళొద్దని చెప్పాను కదా. ఒకవేళ అమ్మాయి లేకపోతే నువ్వు ఉండేదానివి కాదు. నీరు, నువ్వు నా స్నేహితురాలివే కాదు, నా తోబుట్టువు కంటే ఎక్కువ. కానీ నువ్వు అక్కడికి ఎలా చేరుకున్నావు? కానీ ఆ బస్, నేను అక్కడి నుంచే వెళ్తున్నాను. నాకు అరుపులు వినిపించాయి. దగ్గరకొచ్చి నేను చూశాను. ఇంకా నువ్వు స్పృహ తప్పి కనిపించావు. కానీ ఆ బస్ ఏంటి అలా ఎలా తయారైంది? రీమా, నువ్వు ఏ బస్సు గురించి మాట్లాడుతున్నావో అది చావు గురించి తిరుగుతున్న బస్. ఆ బస్సులో డ్రైవర్ నుంచి అన్నీ శవాలే. ఒకరోజు ఆ బస్ షీమ్లా కోసం బయలుదేరింది. కానీ అక్కడికి చేరుకోలేదు. దారిలోనే అది లోయలో పడిపోయింది. దగ్గరగా అరగంట వరకు ఆ బస్సులో జనాలు బ్రతికే ఉన్నారు. ఇంకా సహాయం కోసం ఏడ్చారు, అరిచారు. కానీ అంబులెన్సులు, పోలీసులు అక్కడికి వెళ్ళడానికి ఆలస్యమైంది. అందువల్ల అందులో ప్రయాణికులందరూ చనిపోయారు. ఇంకా అక్కడి వాళ్ళందరూ ఈ విషయాన్ని మర్చిపోయారు. ఈ విషయం నాకెలా తెలుసంటే ఆ ప్రయాణికుల్లో ఒక ప్రయాణికుని కూతుర్ని కాబట్టి. మా అమ్మ కూడా అందులోనే ఉంది. తను ఆఖరి వరకు బ్రతికే ఉంది, చావుతో పోరాడింది. రీమా, ఆ బస్సు ప్రతి రాత్రి వెళ్తుంది. ఇంకా తన ఖాళీని నింపుకుంటుంది. ఏ రోజైతే అన్ని సీట్లు నిండిపోతాయో ఆ రోజు ఇవన్నీ కూడా అంతమైపోతాయి. ట్రైన్ ఫుల్ స్పీడ్లో వెళ్తోంది. రాగిని అలాగే వాళ్ళ అమ్మా నాన్న ట్రైన్లో కలిసి ప్రయాణం చేస్తున్నారు. టీ అతను అరుస్తూ ఉన్నాడు. టీ అమ్మా, టీ, వేడి వేడి టీ. తర్వాత నీళ్లు అమ్మే అతను వచ్చాడు. నీళ్ళమ్మా, నీళ్లు, చల్లటి నీళ్లు, కేవలం 20 రూపాయలే. ఒకటి 20 రూపాయలు. ఆ తర్వాత పాన్ అమ్మేవాడు. పాన్ మసాలా అండి, పాన్ మసాలా కేవలం ఒకటి 7 రూపాయలు మాత్రమే.
తినండి, తిని దీన్ని ఆస్వాదించండి, చాలా రుచిగా ఉంటుంది. నాన్న వీళ్ళందరూ గోల చేస్తున్నారు కదా. అవును, అప్పుడప్పుడు చాలా చిరాకు పుట్టిస్తారు వీళ్ళు. వీళ్ళందరికీ ఇదే పని. ఇలా చేసే వీళ్ళు కడుపు నింపుకుంటారు. ఇక మీ నాన్న ఊరు రాబోతోంది. సీతాపూర్ నుంచి 40 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు స్టేషన్ రాబోతోంది. నిజంగానా? నేను గేట్ దగ్గరికి వెళ్తున్నాను. అసలే నాకు తల కూడా నొప్పిగా ఉంది. రాగిణి లేచి తలుపు దగ్గరికి వెళ్తుంది. చల్లగాలిని తను ఆస్వాదిస్తూ ఉంటుంది. ట్రైన్ ఫుల్ స్పీడ్లో వెళ్తూ ఉంటుంది. ట్రైన్ హారన్ మోగిస్తూ దారిని చీల్చుకుని ముందుకు వెళ్తుంది. చీకట్లో నిజానికి ఏమీ కనిపించడం లేదు. కాని దూరంగా గ్రామంలో చిన్న చిన్న వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. అంతలో ఉన్నట్టుండి గాలి వీచి రాగిణి చున్నీ ఎగిరిపోతుంది. రాగిణి కాస్తలో తప్పించుకుంది. తన సీటు దగ్గరకొచ్చి కూర్చుంటుంది. మమ్మీ, నా ఫేవరెట్ దుపట్టా ఎగిరిపోయింది. ఇంత చిన్న విషయానికి ఇంత పెద్దయ్య కూడా ఏడుస్తావా? వేరేది కొనుక్కో, లేకపోతే నేను కొనిస్తాను. చూడు, మా ఊరు క్రాస్ అవుతుంది. ఎంత బాగా అనిపిస్తుందో కదా. అలాగా? అయితే మనం మీ ఊరికి ఎందుకు వెళ్ళకూడదు? ఎంతో సరదాగా ఉంటుంది కదా. ఇప్పుడు అక్కడ ఎవరు ఉండడం లేదు. మీ బామ్మ తాతయ్య అందరూ దేవుడి దగ్గరకు వెళ్ళిపోయారు. అందుకనే మనం అందరం పట్నం వెళ్ళిపోయాం. రాగిణి ఇంటికి చేరుకుని తన రూంలోకి వెళ్తుంది. బ్యాగ్ని గదిలో పెట్టాక చేతిలో ఉన్న మొబైల్ కింద పడుతుంది. దాన్ని తీయబోతూ ఉండగా బెడ్ కింద తనకి తన చున్నీ కనిపిస్తుంది. తను ఆశ్చర్యపోయింది. అదే చున్నీ ట్రైన్లో ఎగిరిపోయింది. అది ఇక్కడికెలా వచ్చిందా అనుకుంది. తను వెంటనే ఆ చున్నీని తీసి అద్దం ముందు నిలబడి వేసుకుని చూస్తుంది. తన వెనక ఒక దెయ్యం కనిపిస్తుంది. ఆ దెయ్యం నవ్వుతూ ఉంటుంది. తన ఎర్రని కళ్ళు, ఎగురుతున్న జుట్టుని చూసిన తర్వాత రాగిణి భయపడుతుంది. గట్టిగా అరవబోతుంది. అంతలో ఆ దెయ్యం తన నోరు మూసేస్తుంది. రాగిణి స్పృహ తప్పిపోతుంది. రాత్రి 12 గంటల సమయంలో రాగిణి అమ్మా నాన్న నిద్రపోతూ ఉంటారు. నెమ్మదిగా తలుపు తెరుచుకుంటుంది. రాగిణి చేతిలో కత్తి పట్టుకుని నెమ్మదిగా గదిలోకి వస్తుంది. నాన్న దగ్గరికి చేరుకుని పళ్ళు కొరుకుతూ ఉంటుంది. తన మొహమంతా ఎర్రగా మారిపోతుంది. దెయ్యం కత్తిని పైకెత్తి పట్టుకుని రాజేంద్రబాబుని చంపడానికి ప్రయత్నిస్తుంది. అంతలో అతనికి మెలకు వస్తుంది. అతను మంచం మీద నుంచి కింద పడిపోతాడు. కత్తి మంచానికి తగులుతుంది. నేను నిన్ను ప్రాణాలతో వదలను. మీ అందర్నీ చంపేస్తాను. రాగిణి వాళ్ళమ్మ రాగిణిని గట్టిగా పట్టుకుని చెంపదెబ్బ కొడుతుంది. వాళ్ళ నాన్న కూడా లేచి రాగిణిని కొట్టగానే కత్తి దూరంగా వెళ్లి పడుతుంది. నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావా? అమ్మా రాగిణి, రాగిణి అసలు నీకేమైంది తల్లి? నేను రాగిణిని కాదు, నేను సురేఖని. నీకేమైనా గుర్తొచ్చిందా? సురేఖ? ఏ సురేఖ? కాలేజీ రోజుల్లో నువ్వు మోసం చేసిన అదే సురేఖని నేను. ఒకసారి గుర్తు చేసుకో. సురేఖ, రాజేంద్ర ఒకటే కాలేజీలో చదువుకునేవాళ్లు. ఇద్దరూ ఒకరినొకరు ఎంతో ప్రేమించుకున్నారు. కాని ఆ సమయంలో జాతి మతాల గురించి ఎక్కువ పట్టింపులు ఉండేవి. అప్పుడు మొబైల్ ఫోన్సు లేవు, న్యూస్ ఛానల్సు లేవు. సురేఖ, మనిద్దరి ప్రేమకి ఏమైంది? అమ్మా నాన్నలు ఒప్పుకుంటారా? ఒకసారి మాట్లాడి చూడొచ్చు కదా. ఒప్పుకోకపోతే అప్పుడు వేరే దారి కోసం వెతుకుదాం. వేరే దారి ఏముంది? వేరే దారి ఏంటంటే మనిద్దరం కలిసి బతకలేమన్నప్పుడు కలిసి చనిపోవచ్చు కదా. నువ్వు లేకుండా నేను అస్సలు బతకలేను. దయచేసి అలా అనుకు. మనం ఇంట్లో నుండి వెళ్ళిపోదాం. నువ్వు రేపు సీతాపూర్ స్టేషన్కు వచ్చేయి. నేను కూడా వచ్చేస్తాను. మనం భాగల్పూర్ ఎక్స్ప్రెస్లో ముంబైకి వెళ్ళిపోదాం. అక్కడ మనల్ని ఆపేవాళ్ళు అసలు ఎవరూ ఉండరు. సరే, నువ్వు టైంకి వచ్చేయి. సురేఖ ఉదయాన్నే వచ్చేస్తుంది. రాజేంద్ర కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా సాయంత్రం అయిపోతుంది. కాని రాజేంద్ర మాత్రం రాలేదు. సురేఖ భాగల్పూర్ ఎక్స్ప్రెస్ ముందు దూకి ప్రాణాలు వదిలేస్తుంది. కానీ నువ్వు రాలేదు. ఆ స్టేషన్లో నేను నీకోసం ఆ రోజు వరకు ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు ఎప్పటికీ రావని నేను అనుకున్నాను, కానీ ఇవాళ వచ్చావు. నేనెందుకు రాలేదో నీకు తెలుసా? ఎందుకంటే నువ్వు మోసగాడివి. ఈ దయ్యాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు. లేదు, నేను మోసగాడిని కాదు. నాకు యాక్సిడెంట్ అయింది. అప్పుడే నా కాలు విరిగిపోయింది. ఇదిగో నా కాలు చూడు. కానీ తర్వాత నేను నీ కోసం చాలా వెతికాను. నువ్వు ఎక్కడా కనిపించలేదు. మీ ఇంట్లో వాళ్ళందరూ నువ్వు మాయమైపోయావని చెప్పారు. ఆ తర్వాత నేను ఆ ఊరు నుండి వచ్చేశాను. దెయ్యం కాస్త శాంతించింది. బాధాకరమైన ప్రేమ కథను విని రాగిణి వాళ్ళమ్మ ఏడుస్తుంది. ఆ తర్వాత, చూడు, నువ్వు ఇవన్నీ మనస్ఫూర్తిగానే ప్రేమించావు. మనం ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వాళ్ళని బాధ పెట్టకూడదు. అందుకే నా భర్తని కూతుర్ని వదిలేయి. నేను నీకు రుణపడి ఉంటాను. అయితే ఒక పని చేయి, నాకు ముక్తిని ప్రసాదించు. ఎలా ముక్తిని కలిగించాలి? నా మీద పవిత్రమైన గంగాజలాన్ని చల్లండి.
ఈ చున్నీని కాల్ చేయండి, నేను ముక్తిని పొందుతాను. రాజేంద్రబాబు పూజ గదిలో నుంచి గంగాజలం తెచ్చి రాగిణి మీద చల్లుతాడు. ఆ చున్నీని కాల్చేస్తాడు. రాగిణి స్పృహ తప్పి పడిపోతుంది. ఒక్కోసారి మన జీవితంలో అటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కాని అప్పుడే మనం ధైర్యంగా ఆలోచించాల్సి ఉంటుంది. ట్రైన్ ఫుల్ స్పీడ్లో వెళ్తోంది. రాగిణి అలాగే వాళ్ళ అమ్మా నాన్న ట్రైన్లో కలిసి ప్రయాణం చేస్తున్నారు. టీ అతను అరుస్తూ ఉన్నాడు. టీ అమ్మా టీ, వేడి వేడి టీ. తర్వాత నీళ్లు అమ్మే అతను వచ్చాడు. నీళ్ళమ్మా నీళ్ళు, చల్లటి నీళ్ళు, కేవలం 20 రూపాయలే. ఒకటి 20 రూపాయలు. ఆ తర్వాత పాన్ అమ్మేవాడు. పాన్ మసాలా అండి, పాన్ మసాలా కేవలం ఒకటి 7 రూపాయలు మాత్రమే. తినండి, తిని దీన్ని ఆస్వాదించండి, చాలా రుచిగా ఉంటుంది. నాన్న, వీళ్ళందరూ గోల చేస్తున్నారు కదా. అవును, అప్పుడప్పుడు చాలా చిరాకు పుట్టిస్తారు వీళ్ళు. వీళ్ళందరికీ ఇదే పని. ఇలా చేసే వీళ్ళు కడుపు నింపుకుంటారు. ఇక మీ నాన్న ఊరు రాబోతోంది. సీతాపూర్ నుంచి 40 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు స్టేషన్ రాబోతోంది. నిజంగానా? నేను గేట్ దగ్గరికి వెళ్తున్నాను. అసలే నాకు తల కూడా నొప్పిగా ఉంది. రాగిణి లేచి తలుపు దగ్గరికి వెళ్తుంది. చల్లగాలిని తను ఆస్వాదిస్తూ ఉంటుంది. ట్రైన్ ఫుల్ స్పీడ్లో వెళ్తూ ఉంటుంది. ట్రైన్ హారన్ మోగిస్తూ దారిని చీల్చుకుని ముందుకు వెళ్తుంది. చీకట్లో నిజానికి ఏమీ కనిపించడం లేదు. కాని దూరంగా గ్రామంలో చిన్న చిన్న వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. అంతలో ఉన్నట్టుండి గాలి వీచి రాగిణి చున్నీ ఎగిరిపోతుంది. రాగిణి కాస్తలో తప్పించుకుంది. తను సీటు దగ్గరకొచ్చి కూర్చుంటుంది. మమ్మీ, నా ఫేవరెట్ దుపట్టా ఎగిరిపోయింది. ఇంత చిన్న విషయానికి ఇంత పెద్దయ్య కూడా ఏడుస్తావా? వేరేది కొనుక్కో, లేకపోతే నేను కొనిస్తాను. చూడు, మా ఊరు క్రాస్ అవుతుంది. ఎంత బాగా అనిపిస్తుందో కదా. అలాగా? అయితే మనం మీ ఊరికి ఎందుకు వెళ్ళకూడదు? ఎంతో సరదాగా ఉంటుంది కదా. ఇప్పుడు అక్కడ ఎవరు ఉండడం లేదు. మీ బామ్మ తాతయ్య అందరూ దేవుడి దగ్గరకు వెళ్ళిపోయారు. అందుకనే మనం అందరం పట్నం వెళ్ళిపోయాం. రాగిణి ఇంటికి చేరుకుని తన రూంలోకి వెళ్తుంది. బ్యాగ్ని గదిలో పెట్టాక చేతిలో ఉన్న మొబైల్ కింద పడుతుంది. దాన్ని తీయబోతూ ఉండగా బెడ్ కింద తనకి తన చున్నీ కనిపిస్తుంది. తను ఆశ్చర్యపోయింది. అదే చున్నీ ట్రైన్లో ఎగిరిపోయింది. అది ఇక్కడికెలా వచ్చిందా అనుకుంది. తను వెంటనే ఆ చున్నీని తీసి అద్దం ముందు నిలబడి వేసుకుని చూస్తుంది. తన వెనక ఒక దెయ్యం కనిపిస్తుంది. ఆ దెయ్యం నవ్వుతూ ఉంటుంది. తన ఎర్రని కళ్ళు, ఎగురుతున్న జుట్టుని చూసిన తర్వాత రాగిణి భయపడుతుంది. గట్టిగా అరవబోతుంది. అంతలో ఆ దెయ్యం తన నోరు మూసేస్తుంది. రాగిణి స్పృహ తప్పిపోతుంది. రాత్రి 12 గంటల సమయంలో రాగిణి అమ్మా నాన్న నిద్రపోతూ ఉంటారు. నెమ్మదిగా తలుపు తెరుచుకుంటుంది. రాగిణి చేతిలో కత్తి పట్టుకుని నెమ్మదిగా గదిలోకి వస్తుంది. నాన్న దగ్గరికి చేరుకుని పళ్ళు కొరుకుతూ ఉంటుంది. తన మొహమంతా ఎర్రగా మారిపోతుంది. దెయ్యం కత్తిని పైకెత్తి పట్టుకుని రాజేంద్రబాబుని చంపడానికి ప్రయత్నిస్తుంది. అంతలో అతనికి మెలకు వస్తుంది. అతను మంచం మీద నుంచి కింద పడిపోతాడు. కత్తి మంచానికి తగులుతుంది. నేను నిన్ను ప్రాణాలతో వదలను. మీ అందరినీ చంపేస్తాను. రాగిణి వాళ్ళమ్మ రాగిణిని గట్టిగా పట్టుకుని చెంపదెబ్బ కొడుతుంది. వాళ్ళ నాన్న కూడా లేచి రాగిణిని కొట్టగానే కత్తి దూరంగా వెళ్లి పడుతుంది. నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావా? అమ్మా రాగిణి, రాగిణి, అసలు నీకేమైంది తల్లి? నేను రాగిణిని కాదు, నేను సురేఖని. నీకేమైనా గుర్తొచ్చిందా? సురేఖ? ఏ సురేఖ? కాలేజీ రోజుల్లో నువ్వు మోసం చేసిన అదే సురేఖ నేను. ఒకసారి గుర్తు చేసుకో. సురేఖ, రాజేంద్ర ఒకటే కాలేజీలో చదువుకునేవాళ్లు. ఇద్దరూ ఒకరినొకరు ఎంతో ప్రేమించుకున్నారు. కాని ఆ సమయంలో జాతి మతాల గురించి ఎక్కువ పట్టింపులు ఉండేవి. అప్పుడు మొబైల్ ఫోన్సు లేవు, న్యూస్ ఛానల్సు లేవు. సురేఖ, మనిద్దరి ప్రేమకి ఏమైంది? అమ్మా నాన్నలు ఒప్పుకుంటారా? ఒకసారి మాట్లాడి చూడొచ్చు కదా. ఒప్పుకోకపోతే అప్పుడు వేరే దారి కోసం వెతుకుదాం. వేరే దారి ఏముంది? వేరే దారి ఏంటంటే మన ఇద్దరం కలిసి బతకలేమన్నప్పుడు కలిసి చనిపోవచ్చు కదా. నువ్వు లేకుండా నేను అస్సలు బతకలేను. దయచేసి అలా అనుకో. మనం ఇంట్లో నుండి వెళ్ళిపోదాం. నువ్వు రేపు సీతాపూర్ స్టేషన్కు వచ్చేయి. నేను కూడా వచ్చేస్తాను. మనం భాగల్పూర్ ఎక్స్ప్రెస్లో ముంబైకి వెళ్ళిపోదాం. అక్కడ మనల్ని ఆపేవాళ్ళు అసలు ఎవరూ ఉండరు. సరే, నువ్వు టైంకి వచ్చేయ్. సురేఖ ఉదయాన్నే వచ్చేస్తుంది. రాజేంద్ర కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా సాయంత్రం అయిపోతుంది. కాని రాజేంద్ర మాత్రం రాలేదు. సురేఖ భాగల్పూర్ ఎక్స్ప్రెస్ ముందు దూకి ప్రాణాలు వదిలేస్తుంది. కానీ నువ్వు రాలేదు. ఆ స్టేషన్లో నేను నీకోసం ఆ రోజు వరకు ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు ఎప్పటికీ రావని నేను అనుకున్నాను, కానీ ఇవాళ వచ్చావు. నేనెందుకు రాలేదో నీకు తెలుసా? ఎందుకంటే నువ్వు మోసగాడివి. ఈ దయ్యాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు. లేదు, నేను మోసగాడిని కాదు. నాకు యాక్సిడెంట్ అయింది. అప్పుడే నా కాలు విరిగిపోయింది.
ఇదిగో నా కాలు చూడు. కానీ తర్వాత నేను నీ కోసం చాలా వెతికాను. నువ్వు ఎక్కడా కనిపించలేదు. మీ ఇంట్లో వాళ్ళందరూ నువ్వు మాయమైపోయావని చెప్పారు. ఆ తర్వాత నేను ఆ ఊరు నుండి వచ్చేశాను. దెయ్యం కాస్త శాంతించింది. బాధాకరమైన ప్రేమ కథను విని రాగిని వాళ్ళమ్మ ఏడుస్తుంది. ఆ తర్వాత చూడు, నువ్వు ఇవన్నీ మనస్ఫూర్తిగానే ప్రేమించావు. మనం ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వాళ్ళని బాధ పెట్టకూడదు. అందుకే నా భర్తని కూతుర్ని వదిలేయ్. నేను నీకు రుణపడి ఉంటాను. అయితే ఒక పని చెయ్యి, నాకు ముక్తిని ప్రసాదించు. ఎలా ముక్తిని కలిగించాలి? నా మీద పవిత్రమైన గంగాజలాన్ని చల్లండి. ఈ చున్నీని కాల్చేయండి. నేను ముక్తిని పొందుతాను. రాజేంద్రబాబు పూజగదిలో నుంచి గంగాజలం తెచ్చి రాగిణి మీద చల్లుతాడు. ఆ చున్నీని కాల్చేస్తాడు. రాగిణి స్పృహ తప్పి పడిపోతుంది. ఒక్కోసారి మన జీవితంలో అటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కాని అప్పుడే మనం ధైర్యంగా ఆలోచించాల్సి ఉంటుంది.